హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉత్తరాంధ్ర వ్లాగ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో 2 వెరైటీస్ అయితే చేసుకోబోతున్నాము. ఒకటి వెజ్ పులావు, దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా పన్నీర్ కర్రీని అయితే చేసుకోబోతున్నాం. ఈ రెండు కాంబినేషన్ అయితే అద్దిరిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ వెజ్ పులావ్ని పన్నీర్ కర్రీతో అలాగే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మాకెంత బాగా వచ్చిందో మీకు అంతే బాగా వస్తుంది. వెజ్ పులావ్ పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా అయితే నేను వెజ్ పులావ్ చేసుకుంటున్నాను. ముందుగా గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో పులావ్ మసాలాలు అయితే వేసుకుందాము. తర్వాత అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. అవి లైట్గా ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే మనం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. తర్వాత అందులోనే బంగాళదుంప అలాగే క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. వెజ్ పులావ్ కదండి, బంగాళదుంప క్యారెట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మీరు దీంట్లో కాలీఫ్లవర్ బీన్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. అలాగే కూరగాయలు కొంచెం మగ్గడానికి అయితే సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం వేసుకుంటాను. తర్వాత అందులోనే ఒక 2 టమాటాలు అయితే మీడియం సైజ్ టమాటాలు నేను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇప్పుడు అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే ఒకసారి కలిపేసుకుందాం. పుదీనా కొత్తిమీర వేయడం వల్ల వెజ్ పులావ్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవి కూడా ఒక్కసారి వేసుకొని కలిపేసుకుందాం. దాని తర్వాత 2 స్పూన్ల గడ్డ పెరుగునైతే వేసుకొని మనం కలిపేసుకుందాం. గడ్డ పెరుగు వేయడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీగా రైస్ కూడా చాలా పలుకుగా టేస్ట్గా ఉంటుంది. అది కూడా ఒకసారి వేసేసుకొని అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలు. తర్వాత మనం రైస్ని అయితే వేసేసుకుందాము. నేను 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. అదే ఒకవేళ మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే కనుక 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఆ తర్వాత 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే వెజ్ పులావ్ రెడీ అయిపోతుందండి. చూసారా రైస్ అనేది ఎంత పలుగ్గా వచ్చిందో, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ కర్రీని అయితే రెడీ చేసుకుందాం. పన్నీర్ కర్రీలో పేస్ట్ కోసం ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు 4 ఎండుమిర్చి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఆ తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకొని అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈ ఉల్లిపాయలు టమాటాలు మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఫ్రై చేసుకోవాలి. ఎలాగో మనము చేసుకునేది పేస్టే కాబట్టి ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్నా సరిపోతుంది. చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము. దాని తర్వాత కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే పన్నీర్ పీసెస్ని స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే లైట్గా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు, ఎక్కువ కలపకండి, ముక్కలు అయిపోతాయి మళ్ళీ. అందుకని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే పీసెస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా దినుసులను అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఆ తర్వాత అదే ఆయిల్లో ఇందాకలా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఈ పేస్ట్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కింద అనేది మాడిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అయితే ఇందులో వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి అయితే బాగా కలిసేంత వరకు కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే మనం పెట్టేసుకుందాము.
తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి దానిలో 2-3 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ పన్నీర్ కర్రీని ముందు మనం చేసుకున్న వెజ్ పులావ్తో కనుక తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, పన్నీర్ కర్రీ చాలా కలర్ఫుల్గా టేస్ట్గా ఎంత బాగా వచ్చిందో. అలాగే పులావ్ కూడా పలుకుగా, ఆ రైస్ చూసారా ఎంత పలుకుగా వచ్చిందో. రెండు అయితే చాలా చక్కగా కుదిరాయి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉందని మీరే అంటారు. ఈ వెజ్ పులావ్లో పన్నీర్ కర్రీ వేసుకొని రైతా వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.